చాలా నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారు. అంటే వైరస్లను మొత్తం ఫినిష్ చేసే మెకానిజం ఇప్పటికి ప్రపంచంలో లేదు. కంట్రోల్ చేసే విధానం ఏంటంటే మన వైద్య విధానం ఉంది. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా పేదల కోసం, ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నదో గౌరవనీయ మంత్రి హరీష్ రావు గారు మీకు మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పినారు. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంది, మనమే చేసినామా అని. ఊహించినటువంటి కార్యక్రమాలు చేసినాం. ఒకరోజు ఎక్కడో కూర్చుంటే ఎవరో ఒకరు బాధపడి నీలోఫర్ హాస్పిటల్లో ఏదో హాస్పిటల్లో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాపం పేదవాళ్ళు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినారు. అక్కడి నుంచి ఏదో వార్త వస్తే మేము అప్పటికప్పుడు ఆ సంబంధిత మంత్రి గారికి చెప్పి ఒక ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటు చేపించి ఆ శవాన్ని పంపించినాం. పేదలు పాపం వైద్యం కోసం వస్తే సరే, కొంతమంది బ్రతుకుతారు, కొంతమంది చనిపోతారు, అది భగవంతుని దయ. వాళ్ళు తిరిగిపోయే అవకాశం లేదు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి చెప్పి ఒక 50-60 అంబులెన్సులు పెట్టండి, ప్రధానంగా హైదరాబాద్ నుంచి, జిల్లాల నుంచి ఎవరైతే వస్తారో ఈ హాస్పిటల్లో పెట్టి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికాడ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పినాం. ఇది ఇండియాలో కాదు, ఈ సదుపాయం అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఎక్కడ కూడా లేదు. అంటే మానవీయ కోణంతో చాలా కష్టపడి పోరాడి 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో పటిష్టపరచాలి. కాబట్టి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. అదంతా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక ముక్కలో చెప్పానంటే ఈరోజు మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనం కంటోన్మెంట్లో సికింద్రాబాద్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇది వాళ్ళకు మనకుండే తేడా. హరీష్ రావు చెప్పినట్టు నిజంగా ఈ జాగా, నేను సిద్దిపేటలో హై స్కూల్ చదువుకునే కాలం నుంచి వస్తా పోతా ఉంటే బస్సులో ఈ కాంపౌండ్ వాల్ చూసేది. రాజీవ్ రహదారి ఎత్తు లేచి లేచి కాంపౌండ్ వాల్ దాటేదాకా పోయింది. ఈ జాగా అట్లే ఉన్నది. నేను అడిగిన ఈ జాగా ఎవరిదయా ఏంది అంటే భారతీయ విద్యాభవన్ అని చెప్పి ఒక చిన్న సంస్థకి ఇచ్చినారు. అది మంచి సంస్థనే, మరి ఇది నిరుపయోగంగా ఉంది, అంత ఎఫెక్టివ్ వాళ్ళు వాడతలేరని చెప్తే వాళ్ళని సంప్రదింపులు చేసినాం. మాకు జాగా వేరే చోట ఇవ్వండి సార్ అని చెప్తే సరే మంచిదని చెప్పి వాళ్ళతో మాట్లాడి వారికి వేరే చోట జాగా ఏర్పాటు చేసి సుమారు 30 ఎకరాలు ఉండేటువంటి ఈ స్థలాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఎందుకంటే ఈ పక్కన మిలిటరీ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ మనకు జాగాలు దొరకాయి. ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు, ఏదో ఒక కోర్టు బిల్డింగ్ రావాలంటే మా దగ్గర డైటీ బిల్డింగ్ ఉంది సార్, ఆ జాగా తీసి ఇచ్చినట్టయితే ఆ ఇన్స్టిట్యూట్ వస్తుందని చెప్పి. అంటే జాగా ఈ మిలిటరీ మనం ఇక్కడ కలిసి ఉన్న ప్రాంతం కాబట్టి మనకు స్థలాలు ఎక్కువ అందుబాటులో ఉండవు. ఈ స్థలం బ్రహ్మాండంగా ఈరోజు మనకు దొరికింది. హైదరాబాదుకు నలుదిక్కుల నేను ఇంతకుముందే చెప్పినటువంటి మహమ్మారీలు, కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నానాటికి మన నగరం అంతర్జాతీయ నగరంగా పెరుగుతూ, ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో మన జనాభా ఈరోజు 1,64,00,000. చాలా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. ఆసుపత్రులలో హరీష్ రావు గారు ఇక్కడ చెప్పినారు మీకు, రూరల్ ఏరియాలో కూడా చాలా పడకలు పెంచినాం, సదుపాయాలు పెంచినాం, అన్ని రకాలుగా పెంచినాం. నగరం మీద మరీ లోడ్ ఎక్కువైతా ఉంది కాబట్టి ఇక్కడ అర్జెంటుగా ఇక్కడ కూడా పాత గాంధీ దవాఖానా నీలోఫర్ అంటే కలవదు, ఇక్కడ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 4 హాస్పిటల్స్తో పాటు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కూడా బెడ్స్ పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా గచ్చిబౌలిలో అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇక్కడ వచ్చే హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు, ఏదో చిన్న దవాఖానా కట్టారు ఇక్కడ వచ్చేటువంటి మనం నిలబడే ప్లేస్లో ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వచ్చే దవాఖానా పేరు టిమ్స్ హాస్పిటల్. అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దవాఖానా ఇక్కడ వస్తూ ఉన్నది. ఇక్కడ మీకు దాదాపుగా 16 స్పెషాలిటీ 15 సూపర్ స్పెషాలిటీలలో బ్రహ్మాండంగా మీకు ఇక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కిడ్నీ వ్యాధి కావచ్చు, గుండె వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికి కూడా ఇక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 100కు 100% ప్రభుత్వ ఖర్చుతోనే పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అందుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ చుట్టుపక్కల కూడా బాగా జనాభా పెరుగుతూ ఉన్నది. ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు, సాయన గారు చెప్తా ఉన్నాడు,
మా కాన్స్టిట్యున్సీలలో కూడా విపరీతంగా జనాలు పెరిగిపోయినారు. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కూడా నానాటికి పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీని మీద కూడా లోడ్ బాగా వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని వారు చెప్పినారు. నేను హరీష్ రావు గారిని ఒకటే కోరుతా ఉన్నా, స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులోనే ప్రత్యేకంగా ఒక మహిళల ప్రసూతి వింగ్ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి. వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడనో పోవాలి అని కాకుండా అన్ని సేవలతో పాటు ప్రత్యేకమైనటువంటి ప్రసూతి కేంద్రం కూడా ఒక 100 పడకలు 200 పడకలు ఇక్కడ నిర్వహించినట్టయితే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకు పోయే అవసరం కూడా రాదు. ఆ చర్య కూడా తీసుకోవాలని చెప్పి నేను హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నా. ఆ రకంగా ఉత్తమమైనటువంటి సేవలు అందించేటువంటి ఒక గొప్ప టీమ్స్ హాస్పిటల్ ఈరోజు మనం దక్షిణ భాగంలో అక్కడ గచ్చిబౌలిలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇలా చెస్ట్ హాస్పిటల్లో పశ్చిమ భాగంలో అక్కడ ఒక టీమ్స్ హాస్పిటల్ వచ్చింది. అదేవిధంగా తూర్పు భాగంలో సుధీర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎల్బీ నగర్లో గడ్డియన్నారం ప్రాంతంలో అక్కడ కూడా ఈరోజే నేను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తర భాగంలో హైదరాబాద్కు ఉత్తర భాగంలో మనకి ఇక్కడ నేను నిల్చున్న చోట మీ జాగాలో మీ కంటోన్మెంట్లో ఈ స్థలం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే హైదరాబాదు నలుదిక్కులా కేవలం గాంధీకో ఉస్మానియాకో నీలోఫర్కో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడనే జనాభాకు వైద్య సేవలు అందించడానికి ఈ 4 సేవలు కూడా మనం తెచ్చుకున్నాం. ఇందులో 1000 పడకలతోని ఈ దవాఖానాలు స్టార్ట్ అవుతాయి. ప్రసూతి కేంద్రాలు కూడా ఏర్పడతాయి. చిన్నపిల్లల జబ్బులకు కూడా నయం చేస్తారు. అదేవిధంగా నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో మరొక 2000 పడకలు కూడా అదనంగా మనం బ్లాక్ శాంక్షన్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ నగరంలో 6000 బెడ్స్ను బ్రహ్మాండమైనటువంటి ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్తో ఉండే విధంగా ఇందులో దాదాపుగా 1000-1500 వరకు ఐసీయూ బెడ్స్ ఉండే విధంగా ఈ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక నాయకులు, స్థానిక మంత్రి మల్లారెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యేలు సాయన్న గారికి, హనుమంతరావు గారికి నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇంత మంచి హాస్పిటల్ రావడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఇది బాగా మీకు సేవలు అందించాలని, ఈ సేవలు మీరు బాగా వాడుకోవాలని, తద్వారా దోపిడీకి గురి కాకుండా ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా సామాన్య ప్రజలకు అందించబడాలని చెప్పి నేను మనసు నిండా భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. రాష్ట్రం గురించి దేశం గురించి కూడా హరీష్ రావు చాలా విషయాలు చెప్పినాడు. నేను ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, ఏం జరుగుతుందో చూస్తున్నటువంటి వాళ్ళు, గతంలో ఏం జరిగిందో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో, ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కొందరు మతం పేరు మీద, కొందరు కులం పేరు మీద చిల్లర మల్లర రాజకీయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా, ఈ దేశం అన్ని మతాలను, అన్ని కులాలను, అందరినీ కూడా సమాదరంగా ఆదరించేటువంటి గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుగాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈరోజు అనేక విషయాలు మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు, ఫలానా వాళ్ళ షాపులో ఇది కొనొద్దు, అది కొనొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు ఆలోచన చేయాలి ప్రజలుగా. ఎందుకంటే మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి, ఎవరు జాదాలు. అదేవిధంగా ఇలా హైదరాబాదులో మనము దాదాపు 2,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగినాం ఈ 7 సంవత్సరాలలో. సుమారుగా 10-15 లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీలలో జాబులు దొరికినాయి. రేపు హైదరాబాద్ సిటీలో 14,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మా సిటీ తేబోతూ ఉన్నాం. ఇక్కడనే మన మేడ్చల్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో హైదరాబాదు ప్రపంచానికే వ్యాక్సిన్ సెంటర్గా ఉంది. జీనోమ్ వ్యాలీలో బయోటెక్ వ్యాక్సిన్లు తయారు చేయడంలో ప్రపంచానికే మనం రాజధానికి ఉన్నాం, భారతదేశానికి కాదు. ఎంటైర్ వరల్డ్లోనే 33% టీకాలు వ్యాక్సినేషన్లు తయారు చేసే సెంటర్ మన హైదరాబాద్. మరి ఎక్కడెక్కడి వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మీరు ఒకటే విషయం ఆలోచన చేయాలి. హైదరాబాద్ పోతే విమానం దిగినా, రైలు దిగినా, బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అందరు కలిసి బతుకుతారంటే ఎవరైనా వస్తారు. కానీ హైదరాబాద్లో దిగుడుతోనే డామ్మని కత్తులు పట్టుకుంటారు, తుపాకులు పట్టుకుంటారు, 144 సెక్షన్ ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది,
పొద్దున లేస్తే తన్నుకుంటారంటే ఎవరైనా వస్తారా మన దగ్గరికి? వస్తారా? అంటే సామరస్యం ఉంటే, శాంతి ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, మన పోలీస్ శాఖ బాగా పనిచేస్తే కొత్తగా వెల్లువలాగా మనకు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు తరలి వస్తాయి, జీవనం దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. పొద్దున్న లేస్తే కులం పేరు మీదనో మతం పేరు మీదనో కాట్లాటలు, కోట్లాటలు, కర్ఫ్యూలు, ఫైరింగ్లు ఉంటే ఎవ్వరు కూడా మనకు రారు. అది మన కాళ్ళు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. తెలంగాణ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాలలో ఒక సీనియర్ నాయకునిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అటువంటి క్యాన్సర్ని మన దగ్గర మనం తెచ్చుకోవద్దు, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదో తాత్కాలికంగా గమ్మత్ అనిపిస్తుంది, అప్పటికప్పుడు మజా అనిపిస్తుంది, కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితులలో అటువంటి సంకుచిత ధోరణులకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వవద్దని, ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న ప్రగతి మీరు నమ్మలేరు నేను చెప్తే. మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పసికూన రాష్ట్రం. ఈ దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలని, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా ఉన్నారు, జరుగుతూ ఉంది. వాటన్నిటినీ అధిగమించి మన యొక్క తలసరి ఆదాయం నేను చెప్పిన 4 రాష్ట్రాలు దాటిపోయినామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంత ప్రగతి, ఇంత అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం, సంపద సృష్టిస్తూ ఉన్నాం, పేదలకు పంచుతూ ఉన్నాం. ఇలా 2016 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు, ఒకటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు తప్ప ఎక్కడ కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా 500 600 ఇస్తారు, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 2000 ఎక్కడ ఇయ్యరు. వికలాంగులకు, దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఎక్కడ ఇయ్యరు, ఎక్కడ కూడా లేదు, అటువంటి సందర్భమే లేదు. ఆడపిల్ల పెళ్లి జరిగితే 1,16,116 ఇచ్చేటువంటి సంప్రదాయం భారతదేశంలో ఒక తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా 7 ఏళ్ల కింద ఎటువంటి కరెంటు గోసలుండేనో, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఇవాళ మన దగ్గర కరెంటు పోతే వార్త, ఇండియాలో కరెంటు ఉంటే వార్త. ఇది వాస్తవం. మీరు రోజు టీవీలలో చూస్తూ ఉన్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ పసికూన తెలంగాణ, 7 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణలో రాత్రింబవళ్ళు కష్టం చేసి ఇలా మనం తిప్పల పడితే బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇచ్చుకుంటా ఉన్నాం. అది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల సావుకు వచ్చేది భయంకరమైన పరిస్థితులు. ఏ మూల పోయినా బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేటి. ఇవాళ తెలంగాణలో బిందెల ప్రదర్శన బంద్ అయిపోయింది, ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథ పుణ్యమాని బ్రహ్మాండంగా మంచినీళ్ళ కొరత కూడా తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ మిగతా పథకాలు చేసుకొని సాగునీరులో కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ధాన్యం పండించడంలో దేశంలో నంబర్ 1 స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. వ్యవసాయం కావచ్చు, ఇన్ని రంగాలు బాగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇక నుంచి ప్రభుత్వం కూడా టోటల్గా వైద్యం మీద, విద్య మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేయబోతాం. రాబోయే రోజులలో బ్రహ్మాండంగా మన గురుకుల పాఠశాలలు మరిన్ని పెరగాలి. హరీష్ రావు గారు ఇంతకుముందే చెప్పినట్టు 33 మెడికల్ కాలేజీలు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడికక్కడే విద్య, వైద్య సేవలు పేద ప్రజలకు అందాలని చెప్పి ప్రభుత్వం ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉంది. ఇవన్నీ చేయగలిగినామంటే, మహా పెద్ద పెద్ద రాష్ట్రాలను దాటి ముందుకు పోతున్నామంటే, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే అది మీరు ఇస్తున్నటువంటి సపోర్టు, మీరు ఇస్తున్న దీవెన, మీరు ఇచ్చే ఆశీస్సులు తప్ప వేరే ఒకటి కాదు, మీరు ఇచ్చిన బలం తప్ప ఇంకోటి కాదని నేను మనవి చేస్తా ఉన్నా. మీ దీవెన ఇదే విధంగా కొనసాగాలి. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలి, ఇంకా ముందుకు పోవాలి. దేశానికే తలమానికంగా ఉండే విధంగా ఈ రాష్ట్రం తయారు కావాలి. దానికోసం ఎంత ధైర్యంగానైనా సరే ముందుకు పోతాం, ఎవరితోనైనా సరే పోరాడతాం. ఈ దుష్ట శక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని అందరినీ కూడా సమాధానంగా తీసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ ప్రాంతంలో, ఇక్కడ జాగా దొరకని ప్రాంతంలో ఇంత మంచి జాగా సంపాదించుకొని అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇక్కడ ప్రారంభింపజేసుకున్నందుకు ఇక్కడ శాసనసభ్యులను, మంత్రి గారిని, కంటోన్మెంట్ మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల ప్రజలను
హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు సార్కు మెమెంటో ఇస్తారు.